అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారి నవల ఎలమావి తోట వినబోతున్నారు. శ్రీ వెంకటేశ్వరరావు గారు రచయితగా ఇప్పటివరకు 250కి పైగా కథలు, 18 నవలలు, 50కి పైగా కవితలు వివిధ దిన వార మాసపత్రికలో ప్రచురితమయ్యాయి. పలుమార్లు బహుమతులు అందుకున్న కథలు, నవలలు ఒకెత్తైతే నవ్య వారపత్రికలో విజయ విలాసం, బంధాలు అనుబంధాలు వ్యాసాలు ప్రముఖుల ప్రశంసలతో పాటు పాఠకుల అభిమానానికి పాత్రమయ్యాయి. ముఖ్యంగా బంధాలు అనుబంధాలు పుస్తకానికి కీర్తిశేషులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముందు మాట రాసి ఆవిష్కరించి ఆశీర్వదించడం వీరి జీవితంలో మరచిపోలేని సంఘటనగా చెప్తారు. అదివో అల్లదివో, ఏటిలోని కెరటాలు కథా సంపుటాలు, విజయ విలాసం, బంధాలు అనుబంధాలు వ్యాసాలను పుస్తక రూపంలో ప్రచురించిన ఎంఎస్కో వీటికి మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, శ్రీ రామోజీరావు గార్ల ప్రశంసాపత్రాలు పొందారు. ప్రస్తుతం కథలు, సీరియల్స్తో పాటు ఈనాడు దినపత్రికలో అంతర్యామి ఆర్టికల్స్ మరియు ఆదివారం మ్యాగజైన్ కవర్ స్టోరీస్, తెలుగు తమిళ భాషల్లో మేఘ సందేశం టీవీ సీరియల్స్కి డైలాగ్స్, అలాగే లిటిల్ లీడర్ షార్ట్ ఫిల్మ్కి కథా మాటలు వ్రాస్తున్నారు. అప్పట్లో వీరి తెలుగు అధ్యాపకులు శ్రీ ఎంవిఎల్ మాస్టారు గారు వ్రాయాలని తలపెట్టిన నవల ఎలమావి తోట 4 పేరాల్లో మొదలుపెట్టి పూర్తి చేయకుండానే వదిలి వెళ్లారు. దానిని 2022లో మొదలుపెట్టి అదే పేరుతో గురువుగారి అదృశ్య హస్తం అండగా ఆ నవలని పూర్తి చేయగలిగానంటారు శ్రీ వెంకటేశ్వరరావు గారు. సెప్టెంబర్ 21న ఎంవిఎల్ గారి జయంతి సందర్భంగా పుస్తకావిష్కరణ జరగబోతోంది. ఈ నవలను ఆడియో రూపంలో శ్రోతలకు చేరువ చేయాలన్న వారి సంకల్పానికి నా వంతు సహకారంగా ఈ నవలని నా స్వరంలో మీ అందరికీ వినిపించబోతున్నాను. కవిత అయినా, కథ అయినా, నవలైనా సందేశాత్మకంగా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలన్న తపనతో తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు శ్రీ వెంకటేశ్వరరావు గారు. ఎలమావి తోట నవలను గురుదక్షిణగా సమర్పిస్తూ వారి అనుభవాలను ఈ విధంగా పంచుకున్నారు. మిత్రుడు శ్రీ బొడ్డపాటి చంద్రశేఖర్తో పరిచయం యాదృచ్ఛికం. తొలి ఘడియ నుండి మా ఇద్దరినీ అనుసంధానం చేసింది ఎంవిఎల్ మాస్టారే. ఆయనే మా స్నేహానికి వారధి. నాటి నుండి నేటి వరకు మా మాటల్లో ఎంవిఎల్ ఎప్పుడూ సజీవుడే. మాస్టారి 61వ జయంతి సంచిక చూసినప్పటి నుంచి అందులో ఎంవిఎల్ రాయాలనుకున్న ఎలమావి తోట సంక్షిప్త కథ 4 పేరాలు చదివాక నాలో ఏదో తెలియని ప్రేరణ, తపన మొదలయ్యాయి. దాన్ని ఎలాగైనా నేను పూర్తి చేస్తే? కానీ పలు ప్రశ్నలు తలెత్తాయి. 2019లో ఎంవిఎల్ ఆప్తమిత్రులు, గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పరిచయం కలిగింది. ఆ సందర్భంలో ఎలమావి తోట గురించిన ప్రస్తావన రావడం, ఎస్పీబీ గారు అది మీరెందుకు పూర్తి చేయకూడదు అనడం నా తపనకు అందిన ప్రోత్సాహంగా భావించాను. 40 ఏళ్ల క్రితం ఎంవిఎల్ రాయాలనుకుని పూర్తి చేయలేకపోయిన ఎలమావి తోట నవల ఈ శిష్యుడి కోసం ఆయన వదిలి వెళ్లిన అక్షర భిక్షగా స్వీకరించాను. అక్టోబర్ 22, 2022లో ఈ ఎలమావి తోట నవలకు అక్షరాభ్యాసం జరిగింది. ఎంవిఎల్ భావాల్లోకి పరకాయ ప్రవేశం చేసి ఆయన కీర్తికి ఎక్కడా అప్రతిష్ట కలగకుండా రాయడమంటే మాటలా అని పలుమార్లు అనుమానము కలిగింది. నీ వెనక నేనున్నాను అని ఎంవిఎల్ అన్నట్టు అనిపించేది. రాస్తోంది నువ్వు కాదు, నీతో రాయిస్తోంది నేనే అని వెన్ను తట్టి భయం పోగొట్టేవారు. ఆయన భావాలను ఆకళింపు చేసుకుంటూ 2 ఏళ్ల పాటు ఎలమావి తోటలో ప్రయాణం సాగించిన నాకు ఒంటరితనం లేకుండా ఎల్లప్పుడూ వెంట ఉంటూ ప్రోత్సహించిన ఎంవిఎల్ మాస్టారు గారి అమ్మాయి శ్రీమతి అనురాధ గారు, మా మాస్టారు శ్రీ అత్తిలి వెంకటరమణ గారు, శ్రీ ఎస్టిపి శ్రీ వెంకటేశ్వర్లు గారు, శ్రీ ఎం బలరాం గారు, శ్రీ ధవేజీ గారు, ఆనాటి ఎంవిఎల్ మాస్టారి విద్యార్థి శ్రీ చంద్రశేఖర్ గారు, ఇలా ఎంతో మంది మాస్టారుతో వారికి ఉన్న అనుబంధాన్ని పంచుకోగా
వాటన్నిటినీ ప్రోది చేసుకుని ఎలమావి తోటలో పేర్చుకుంటూ వచ్చాను. ఎలమావి తోట జూలై 23, 2024 పూర్తయింది. దీనికి ముందు మాట రాయాలని మాస్టారు శ్రీ అత్తిలి వెంకటరమణ గారిని అడగ్గానే తప్పకుండా అని గురు శిష్యుల మీద అభిమానంతో నవల మొత్తం చదివి తగు సూచనలు చేసి పిమ్మట ఆత్మీయంగా ముందు మాట రాసి ఆశీర్వదించారు. అలాగే ఎంవీఎల్ మాస్టర్ గారి అమ్మాయి శ్రీమతి అనురాధ గారిని ముందు మాట రాయమని అడగ్గానే ఆమె అంగీకరించి రాసి ఇవ్వడం ఈ నవలకు అదనపు ఆకర్షణ. ఎందరో మహానుభావులు ఎలమావి తోట నవల ప్రయాణంలో నాకు సహకరించి ప్రోత్సహించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 80వ దశకంలో ఎంవీఎల్ మాస్టారి శిష్యుడిగానే కాక ఆయన ద్వారా రచనాక్షరాభ్యాసం చేసిన నాకు ఆయనే ఈ ఎలమావి తోట నవలను పూర్తి చేసే భాగ్యాన్ని వదిలి వెళ్లారు. ఈ అసిధారా వ్రతంలో ఎంతవరకు కృతకృత్యుణ్ణయ్యానో చదివి చెప్పండి. ఎలమావి తోట తొలి అధ్యాయం నుండి తుది అధ్యాయం వరకు చదువుతూ ఎప్పటికప్పుడు తగు సలహాలు సూచనలు అందిస్తూ ప్రోత్సహించిన సన్నిహితులు శ్రీ బొడ్డపాటి చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. మహోపాధ్యాయులు శ్రీ ఎంవీఎల్ పరమపదించి 38 ఏళ్ల తర్వాత ఆయనకు గురుదక్షిణగా ఎలమావి తోటను అంకితం చేసుకునే అదృష్టం నాకు దక్కడం రచయితగా నాకు దక్కిన వరంగా భావిస్తున్నాను. భవదీయుడు ఎం వెంకటేశ్వరరావు. విన్నారుగా ఎలమావి తోట కథ వెనుక కథ. చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఆ ఎంవీఎల్ గారి గురించి తెలుసుకోవాలని మీతో పాటు నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది. ఇక కథలోకి వెళ్ళిపోదామా? సూర్యుడి తొలికిరణం భూమిని తాకటానికి ఇంకా సమయం ఉంది. కారు డ్రైవర్తో ఏసీ తగ్గించమని విండో దించిందామె. చీకట్లు పూర్తిగా తొలగిపోలేదు. మాఘమాసపు చలిగాలి రివ్వున మొహానికి తాకింది. విండోలో నుంచి బయటకు చూసింది. టౌన్కి ముందున్న పల్లెటూర్లలో మార్పు పెద్దగా కనిపించలేదు. కంకర్ రోడ్లు తార్ రోడ్లుగా మారాయి. అంతే. రోడ్డు పక్కన ఎటు చూసినా ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. అడుగడుక్కి రోడ్డంతా గుంతలే. కొన్ని చోట్లయితే కారు పడిపోతుందేమో అన్నంత అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. కారు మెయిన్ రోడ్ ఎక్కింది. గుంతలు అక్కడక్కడ పుచ్చినట్టున్నాయి. కారు కుదుపులు కొంచెం తగ్గాయి. చల్లగాలికి కళ్ళు మూతలు పడుతుంటే సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కస్తూరి. ఆ వేకువ జామున మేల్కొన్న జ్ఞాపకాలు మూసుకున్న కళ్ల వెనక తచ్చాడుతున్నాయి. ఒకటా రెండా? వాటిని మరోసారి పొదువుకోవాలంటే 4 దశాబ్దాల వెనక్కి వెళ్ళాలి. అదెంత పని? గతాన్ని తలుచుకుంటే చాలు. క్షణాల్లో ఎన్ని తరాలనైనా వెనక్కి తిప్పేసి అలనాటి దృశ్యాల్ని సంఘటనలను సంఘటితం చేసి సంఘటనలతో అనుసంధానం చేసి మనసు తెరపై సాక్షాత్కరింపచేస్తుంది. కస్తూరి, కస్తూరి, లేగు, లెగవ్వే, లేగు. రోజు ఇయ్యాల్టికి లెగిసేదానివి, ఇయ్యాలేంటి ముద్దు నిద్రపోతున్నావు అంది తల్లి సుశీల. అబ్బా ఏంటమ్మా అని లేస్తూనే బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. చిన్న లేచాడా? ఆడు నీ తమ్ముడేగా, నీకంటే ముందు లెగుస్తాడా ఏంటి? లేగు అంది. ఒక్క ఉదుటన కస్తూరి లేచి నిలబడి జుట్టు ముడిపెట్టుకుని దొడ్లోకెళ్ళింది. సూర్యకిరణాలు చెట్ల ఆకుల సందుల్లో నుంచి బాణాల్లా సూటిగా నేలని తాకుతుంటే లేలేత కిరణాల నులివెచ్చని వేడిని ఆస్వాదిస్తూ నిలబడింది కస్తూరి. పెద్ద మామిడి తోట మధ్య పర్ణశాలలా ఉందా పూరిల్లు. నరసయ్య కౌలు రైతు. మామిడి తోట ఆలనా పాలనా కోసం వచ్చాడు. తోటలో ఉన్న పూరింటిని బాగు చేసుకుని కుటుంబంతో సహా స్థిరపడిపోయాడు. నరసయ్య భార్య సుశీల, 16 ఏళ్ల కూతురు కస్తూరి, 8 ఏళ్ల కొడుకు చిన్న. అసలు పేరు సాంబశివ. వీళ్లే అతని కుటుంబం, అతని లోకం కూడా. పరికిణి, ఓణి, జాకెట్, మడిచి కట్టిన 2 జడలు, చామన ఛాయ, కళగల నవ్వు మొహం, నుదుటిన బొట్టు. ఇది కస్తూరి రూపం.
చూడగానే అచ్చం బాపు గీసే 16 తెలుగుతనం ఉట్టిపడుతుంది కస్తూరిలో. 5వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత బడికి వెళ్ళడం మానేసింది. చదువు రాక కాదు, పరీక్ష తప్పి కాదు. టౌన్లో ఉన్న హైస్కూల్కి వెళ్ళాలంటే 8 కిలోమీటర్లు వెళ్ళాలి. చిన్న దగ్గరలో ఉన్న బడికి వెళ్తుంటాడు. వీళ్లతో పాటు ఆ తోటలో కాపలాకి నాటుకుక్క రాజు, గేదె లక్ష్మి తోడున్నాయి. నరసయ్య తోటలో దూరంగా ఉన్న పెద్ద రసాలు, చిన్న రసాలు, బంగినపల్లి చెట్ల మధ్య యనమదల, తెల్ల గులాబీ, తోతాపురి, హిమాయితీ రకాలు నాటాడు. మామిడి రకాలే కాకుండా బత్తాయి, పనస, జామ, నిమ్మ, సపోటా చెట్లు నాటాడు. నరసయ్యకి కౌలిచ్చిన 2 ఏళ్ల తర్వాత తోటకి వచ్చిన రామ్మోహన్ దంపతులు తోట చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకూ పనికిరాదనుకున్న తోటలో కొత్తగా ప్రకృతంతా పురుడు పోసుకున్నట్టు కళకళలాడుతుంటే రామ్మోహన్ దంపతులు పులకరించిపోయారు. 2-3 గంటల్లో చూసిపోదాం అనుకున్న వాళ్ళు కాస్త ఆ పూటంతా నరసయ్య కుటుంబంతో గడిపి పాడుపడ్డ నుయ్యి బాగు చేయించి మోటారు ఏర్పాట్లు చేశాడు. రామ్మోహన్ ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నాడు. ప్రతి సంవత్సరం ఇండియా వచ్చినప్పుడు భార్యా పిల్లలతో వచ్చి నరసయ్య కుటుంబంతో ఓ రోజు గడిపి కౌలు డబ్బులు తీసుకుని మామిడి పళ్ళు తీసుకెళ్తుంటాడు. మామి చిగుళ్ళు తింటూ కొమ్మల మధ్య దాక్కున్న గండు కోయలకి కస్తూరి కనిపించడంతో ఎందుకు ఆలస్యమైందని కూ కూ అని గట్టిగా అరిచింది. అంతే, ఆ పిలుపుకి అప్రయత్నంగానే కూ అని బదులిచ్చింది కస్తూరి. కోయిల సంతోషంగా అరుస్తుంటే కస్తూరి కోయిల కూర్చున్న ఎలమంద మామిడి చెట్టును సమీపించింది. ఆ దగ్గరలో ఉన్న జామ చెట్టు మీద రామచెలుకలు జాంపళ్ళు తింటూ రెక్కలు టపటపలాడిస్తూ కస్తూరిని గుర్తుపట్టి కిక్కిక్కి అని శబ్దం చేస్తుంటే మైమరిచి చూస్తోంది కస్తూరి. మమ్మల్ని చూడమంటూ ఉడతలు ఎక్కడ్నుంచి వచ్చాయో గాని జామ చెట్టెక్కి కిచకిచమని అరుస్తూ పరిగెత్తాయి. కొద్ది దూరంలో ఉన్న రావి చెట్టు కొమ్మ మీద 2 పాలపిట్టలొచ్చి మేమొచ్చేశాం అని వాటి భాషలో శబ్దం చేస్తుంటే ఆ శబ్దాన్ని కస్తూరి అనుకరిస్తుంటే సిగ్గుపడి ఎగిరిపోయాయి. వెంటనే గోరువంకలొచ్చి రావి కొమ్మ మీద కూర్చుని ఒకదాన్ని మరోటి ముక్కుతో పొడుచుకుంటూ సరసాలాడుకుంటున్నాయి. కాళ్లతో రెక్కల మధ్య ముక్కు దగ్గర గోక్కుంటుంటే కస్తూరి మైమరిచి చూస్తోంది. జీవించడం తెలిసిన వాళ్ళకి ప్రకృతి వాత్సల్యంగా తనలోని అందాలను ఎప్పుడూ కనువిందు చేస్తూనే ఉంటుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అక్కా అక్కా చిన్నా పిలుపునకి తల తిప్పింది కస్తూరి. అమ్మ రమ్మంటోంది అన్నాడు రొప్పుతూ. ఎందుకు? అంది కళ్ళు పెద్దవి చేసి. రాత్రి మన లక్ష్మి ఈనిందంట. దూడ ఎంత బావుందో తెలుసా అన్నాడు. అమ్మ నాకు చెప్పలేదే. చెప్పిందాకా నువ్వు అక్కడ ఉంటేగా. సర్లే, పద పద. ఇద్దరూ పరిగెత్తుకొచ్చారు. పాకలో గేదె లక్ష్మి తన తొలి సంతానాన్ని నాలుకతో నాకుతుంటే దూడ లేవబోయి కింద పడుతోంది. లక్ష్మి అని కస్తూరి ఆప్యాయంగా నిమరబోతే కొమ్ము విసిరేసరికి దూరంగా జరిగింది కస్తూరి. చిన్న వెళ్ళి పచ్చగడ్డి తెచ్చి లక్ష్మి ముందేశాడు. ఎంతలో యాడికి పోయినావే కస్తూరి? అర్ధరేత్రి గేదె ఈనిందని చెప్పబోయేంతలో అంది తల్లి. ఇంకేడికి పోద్ది? చెట్లతో పిట్టలతో మాట్లాడడానికి వెళ్ళింది. అక్క పొద్దున్నే ఆటిని పలకరించకపోతే పిట్టలు దిగులు పడతాయి అన్నాడు చిన్న అక్కను ఉడికిస్తూ. నిన్ను అని చిన్న చెయ్యి పట్టుకోకపోతే తప్పించుకుని తల్లి వెనక్కి వెళ్ళి, అమ్మోయ్, లక్ష్మికి పుట్టింది అమ్మాయా అబ్బాయా అన్నాడు. ఆ అమ్మాయేలే గాని మీరిద్దరూ ముఖం గడుక్కున్నారా? ఇదిగో వెళ్తున్నాం అని ఇద్దరూ దొడ్లోకి పరిగెత్తారు. భార్య ఉన్న చోటికి నరసయ్య వచ్చాడు. తలగుడ్డ తీసి భుజం మీదేసుకుని అక్కడున్న బల్ల మీద కూర్చున్నాడు. సాయంత్రం అయ్యగారు అమ్మగారు వస్తున్నారంట. ఆళ్ళ గదులు శుభ్రం చేసి తుడిచిపెట్టు అన్నట్టు సాయంత్రానికి జునుపాలొస్తాయిగా అన్నాడు. ఏందయ్యో తెలియనట్టు కొత్తగా అడుగుతున్నావు? ఏదో అన్నాలే గాని ఎచ్చాలేమైనా కావాలనా? నువ్వు టీ పెట్టు
అని లేచాడు నర్సయ్య. నాయనా, మోటార్ ఎప్పుడేస్తావు? అడిగింది కస్తూరి. కాయలు కోసాక వేద్దాంలే అన్నాడు. ఏరా చిన్న, కూసేపు చదువుకోరాదంట్రా అన్నాడు నర్సయ్య. నిన్నే రాసుకున్నా అని అక్కవైపు తిరిగి, అక్క రా ఆడుకుందాం అని వసారాలో ఉన్న కర్రా బిళ్ళ తీసుకొచ్చాడు. వెళ్లబోతున్న కస్తూరితో, నిన్ను ఈడితో కర్రా బిళ్ళ ఆట ఆడొద్దని చెప్పానుగా, ఎక్కడైనా తగలరాని చోటు తగిలితే వద్దు, నువ్వు ఆడమాక అన్నాడు నర్సయ్య ఖరాఖండిగా. కస్తూరి లోపలికెళ్ళింది. ఏం నాయనా నువ్వు ఎప్పుడు ఇంతే, ఇవాళ ఆదివారంగా ఆడుకుంటే నీకేంటి? అక్కతో కాక ఇంకెవరితో ఆడుకోవడానికి ఈడెవరైనా పిల్లలున్నారా అని కర్రా బిళ్ళ మూలకు విసిరేసి వసారా నుండి బయటకొచ్చాడు. తమ్ముడు అలకని తట్టుకోలేని కస్తూరి, అరే చిన్న, అట్ట అలగమాకురా, రా అని బల్ల కిందున్న బంతి తీసుకొచ్చింది. అక్కని బంతిని చూసి రా అని నవ్వుతూ లేచాడు చిన్న. పిల్లలిద్దరూ ఆడుకుంటుంటే చూస్తూ భార్య ఇచ్చిన టీ తాగి పాత సైకిల్ తీసుకుని బయటకు వెళ్ళాడు నర్సయ్య. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి రామ్మోహన్ మరో వ్యక్తి కారులో తోట దగ్గరకొచ్చారు. వాళ్లకోసమే ఎదురు చూస్తున్న నర్సయ్య ఎదురెళ్ళి ఆప్యాయంగా పలకరించాడు. ఇంటి సమీపంలో పెద్ద మామిడి చెట్టు కింద నేలను చదును చేసి శుభ్రం చేసి దాని కింద 2 నులక మంచాలు వేసున్నాయి. అమ్మా, బావున్నారా అంది సుశీల. కస్తూరికి చిన్నాకి తెచ్చిన బట్టలు సుశీలకిచ్చింది విజయ. నర్సయ్య, ఈయన నా స్నేహితులు నరసింహారావు గారు, కాలేజీ మాస్టారు, ఎంవీఎల్ అంటారులే చెప్పాడు రామ్మోహన్. దండాలయ్యా. చెప్పాగా, నరసయ్య సుశీల వీళ్లే 2 ఏళ్ల క్రితం తోటకి కాపలాగా వచ్చారు. వీళ్ళు వాళ్ళ పిల్లలు అని చెప్పాడు రామ్మోహన్. పొడుగు పొట్టి కాకుండా తెల్లగా ఎగదువ్విన వత్తైన జుట్టు, సన్నని మీసకట్టు, నల్లని కళ్లద్దాలు, తెల్ల పూల చొక్కా, దొరబాబులా ఉన్నాడు అనుకున్నాడు నరసయ్య ఎంవీఎల్ని చూసి. తల్లి చాటున నిలబడి వచ్చిన వాళ్లను చూస్తున్న కస్తూరి చిన్నాలను చూసి, ఇలా రండి అని పిలిచారు ఎంవీఎల్. నల్ల కళ్లద్దాలు తీసి. సన్నగా ఉన్నా ఆయన గొంతు బావుందనుకుంది కస్తూరి. ఆయన దగ్గరికి బెరుకు బెరుకుగా వచ్చారిద్దరు. చదువుకుంటున్నారా అడిగారు ఎంవీఎల్. లేదు అని కస్తూరి. చదువుకుంటున్నా అని చిన్న ఒకేసారి అన్నారు. ముందు లేదు, నువ్వు చెప్పు అన్నారు కస్తూరితో. 5వ తరగతి పాస్ అయ్యా, ఇప్పుడు బడికి పోవట్లేదు అంది కస్తూరి. ఏం నర్సయ్య, ఎందుకు చదివించట్లేదు? ఏం చెప్పమంటారు బాబు, తోటకొచ్చేదాకా 2 పూట్ల అన్నం తినడమే కష్టంగా ఉండేది. అప్పట్లో ఇంటి పరిస్థితుల వల్ల 5వ తరగతి 2 సార్లు చదివింది. హై స్కూల్కి పంపించలేదు, స్తోమత లేదు. అప్పుడు మేమున్న ఊళ్ళో హై స్కూల్ లేదు. అట్టా మానేసింది. ఇప్పుడు హై స్కూల్కి పంపే వయసు దాటిపోయింది. ఇప్పుడు 6వ తరగతి ఎలా వెళ్ళను అని మానేసింది. ఇక ఓ అయ్య చేతిలో పెడితే అన్నాడు నర్సయ్య. 15 ఏళ్లకే పెళ్లి చేస్తారా ఆశ్చర్యంగా అడిగారు ఎంవీఎల్. నర్సయ్య ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు చదువుకుంటున్న చిన్న, నువ్వు చెప్పు అని దగ్గరికి తీసుకున్నారు. 3వ తరగతి అని తండ్రి దగ్గరికి పరిగెత్తాడు. రాము, 4 ఏళ్ల క్రితం ఈ తోటకొచ్చాం కదా అన్నారు ఎంవీఎల్. అవును, అప్పుడు కాపలాకి ఎవరూ కుదరక పాడుపడ్డట్టుండేది. నర్సయ్య వచ్చి తోట రూపురేఖల్ని మార్చేశాడు అన్నాడు రామ్మోహన్. ఫామ్ హౌస్ బాగు చేయిస్తానని అన్నావు, పూర్తయిందా? నర్సయ్య దగ్గరుండి చేయించాడు. నేను ఇంకా చూడలేదు, రా చూద్దాం అన్నాడు. లేవబోతుంటే, అయ్యా ఉండండి అని కొట్టి సిద్ధంగా ఉంచిన నీళ్ల కొబ్బరి బొండాలు తెచ్చిచ్చాడు నర్సయ్య. కస్తూరి చిన్న ఎంవీఎల్కి తోటంతా తిప్పి చూపించారు. నూతి దగ్గర వేసిన కూరగాయ మొక్కలు, పూల మొక్కలు చూపించారు. నర్సయ్య, దేన్ని వదలకుండా చెట్లని భలే వేశావయ్యా. ఈ తోటని చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది అన్నారు ఎంవీఎల్. దాందేముందండయ్యా, మీరెప్పుడు కావాలంటే అప్పుడు రండి అన్నాడు.
నువ్వు రమ్మంటున్నావు సరే, మీ అయ్యగారు రానిస్తాడో లేదో అన్నారు రామ్మోహన్ వైపు చూసి. మీరొస్తానంటే మా అయ్యగారు కాదంటారా? రచయితలకి ప్రకృతి ఇన్స్పిరేషన్ అంటారు కదా. నీ మనసు కనిపెట్టినట్టు తోటంతా నందనవనంగా మార్చాడు నరసయ్య. నీలాంటి సరస్వతీ పుత్రులకు ఉపయోగపడ్డం కంటే ఈ తోటకి సార్థకత ఏముంటుంది? నిరభ్యంతరంగా నువ్వెప్పుడైనా రావచ్చు, ఉండొచ్చు అన్నాడు రామ్మోహన్. అంతలో ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చారు. ముందు వరండా, 2 గదులు ఉన్నాయి. చాలా బావుంది, చెప్పాగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది అన్నారు మరోసారి ఎంవీఎల్. అయితే ఈ రాత్రికి ఉందామా అన్నాడు రామ్మోహన్. లేదు, నాకు వేరే పనుంది, మరోసారి ప్లాన్ చేసుకుని వద్దాం అన్నారు ఎంవీఎల్. సుశీల అందరికీ వేడిగా జున్ను తీసుకొచ్చింది. కస్తూరి జున్ను అందరికీ ఇచ్చింది. అందరూ ఆస్వాదిస్తూ తిన్నారు. ఏవండి, వెళదామా అంది రామ్మోహన్ భార్య విజయ. ఈ రాత్రికి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అడవినెక్కలం వెళ్ళాలి అన్నాడు రామ్మోహన్. జున్ను చాలా బావుంది సుశీల అంది విజయ. ఇయాల గ్యాది ఇనిందమ్మా. ఏం కస్తూరి, మళ్ళీ చదువుకుంటావా అడిగారు ఎంవీఎల్. సిగ్గుగా పక్కకి తప్పుకుంది కస్తూరి. ఒరే చిన్న, నువ్వు బాగా చదువుకో అని భుజం తట్టారు. కాలేజీలో ఎంవీఎల్ తెలుగు శాఖాధిపతి. ఫస్ట్ అవర్ క్లాస్ తీసుకున్నాక డిపార్ట్మెంట్కి వచ్చి కూర్చున్నారు. సెకండ్ అవర్ కోసం డిపార్ట్మెంట్లో కూర్చున్న లెక్చరర్స్ క్లాసులకు వెళ్ళిపోగా టి నరసింహమూర్తి, టిఎన్ఎం, ఎంవీఎల్తో పాటు డిపార్ట్మెంట్లో కూర్చున్నాడు. మాస్టారు, రేడియో ప్రసంగం ఉందన్నారు, ఎప్పుడు అడిగాడు టిఎన్ఎం. రేపు మధ్యాహ్నం రికార్డింగ్ ఉంది, బెజవాడ వెళ్ళాలి. టాపిక్ ఏంటి? మినీ కవిత, ఒక పరిశీలన అని రాసి పెట్టుకున్న పేపర్లు ఇచ్చారు. ఆహా, మీ ఫేవరెట్ టాపిక్ అని ఎంవీఎల్ ఇచ్చిన పేపర్లు చూస్తున్నాడు టిఎన్ఎం. నువ్వు చూస్తూ ఉండు, నేను కామర్స్ డిపార్ట్మెంట్కి వెళ్తున్నాను. అంతలో అక్కడికి ఓ స్టూడెంట్ భయంగా గుమ్మం దగ్గర నిలబడి, మే ఐ కమిన్ సార్ అన్నాడు. రావయ్యా రా అన్నారు ఎంవీఎల్. మాస్టారు, కాలేజీ మ్యాగజైన్ కోసం కథ రాశాను అని చేతిలో ఉన్న పేపర్లు ఆయన ముందు ఉంచాడా స్టూడెంట్. నువ్వు ఫస్ట్ ఇయర్ బీకాం కదూ? కాదు, బీఎస్సీ మాస్టారు. పేపర్లు తిప్పి చూసి, చూస్తాను, 2 రోజుల తర్వాత కనిపించు అన్నారు. ఆ స్టూడెంట్ వెళ్ళబోతుంటే, ఆగు అని టేబుల్ మీద ఉన్న శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకం ఇచ్చి, చదువు అన్నారు. అలాగే అని పుస్తకం తీసుకుని వెళ్ళిపోయాడు. అతనితో పాటు ఎంవీఎల్ బయటకొచ్చారు. ఎంవీఎల్ కామర్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి అక్కడ బోటనీ లెక్చరర్ యోహాను, జాన్, కామర్స్ లెక్చరర్ జిఎల్ఎన్, కొత్తగా వచ్చిన రామారావు, ఇంకో 2 ఉన్నారు. మీకోసమే చూస్తున్నాం, ఫస్ట్ అవరే 1 గంట దాటింది, ఆపకుండా చెప్తూనే ఉన్నావా అన్నాడు జిఎల్ఎన్. లేదు, డిపార్ట్మెంట్కి వెళ్ళొస్తున్నా. నిన్న సాయంత్రం ఎక్కడికెళ్ళావు? అమెరికా రామ్మోహన్ ఫ్యామిలీతో వచ్చాడు. తుక్కులూరు దాటాక అతడికో మామిడి తోట ఉంది, చూసొద్దామంటే వెళ్ళాను. ఆలనా పాలనా లేకుండా అనాథలా ఉందని చెప్పావు, అదేనా అన్నాడు జిఎల్ఎన్. అవును, అమ్ముతాడేమో కనుక్కో. ఆ విషయం తెలియదు కానీ ఇప్పుడది నందనవనంలా, ఎలమామి తోటలా ఉంది. 2 ఏళ్ల క్రితం కాపలా మనిషిని పెట్టాడట. అతని పేరు నర్సయ్య. ఎన్నో కొత్త చెట్లు వేశాడు, మోటార్ పంపు, ఫామ్ హౌస్. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. అనాథలా ఉన్న తోటను అందమైన బృందావనంలా మార్చేశాడా నర్సయ్య. ఇంకే, మీ సినిమా వాళ్ళని పిలిపించు, ఓ పాట తీస్తారు అన్నాడు జువాలజీ లెక్చరర్ బలరాం. క్యాంటీన్కి వెళ్దామా అన్నాడు జిఎల్ఎన్. ఇంత అభిమానంగా పిలిస్తే రానంటానా, పదండి అన్నారు ఎంవీఎల్. క్యాంటీన్ వైపు నడుస్తుంటే, రేపు మధ్యాహ్నం బెజవాడ వస్తావా అన్నారు. నిన్నే బెజవాడ వెళ్ళొచ్చానయ్యా. మధ్యలో 1 రోజు గ్యాప్ ఉందిగా, పర్లేదు, రావచ్చు. రేపు మధ్యాహ్నం నాకు రేడియో రికార్డింగ్ ఉంది, వస్తానంటే కలిసి వెళ్ళొద్దాం. అదొక్కటేనా, వేరే పనులున్నాయా? ముందు రేడియో రికార్డింగ్, తర్వాత నవోదయ, ఆ తర్వాత ఆంధ్రజ్యోతి, తర్వాత లీలామహల్లో చార్లీ చాప్లిన్ ద గ్రేట్ డిక్టేటర్ చూసి 10 ఇంటికల్లా ఇంటికి వచ్చేయొచ్చు
అన్నాడు ఎంవిఎల్. క్యాంటీన్లో కొంతమంది స్టూడెంట్స్, ఒకళ్ళిద్దరు లెక్చరర్స్ కూర్చునున్నారు. ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర మిత్ర బృందం కూర్చున్నారు. 4 కాఫీ అన్నారు జిఎల్ఎన్. ఆగాగు, నాకు ఉప్మా పెసరట్ కావాలి అన్నారు ఎంవిఎల్. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకి జిఎల్ఎన్ ఎంవిఎల్ స్కూటర్ మీద విజయవాడ బయలుదేరారు. 3:30కి విజయవాడ చేరుకుని పున్నమ్మ తోట సమీపంలో ఉన్న ఆకాశవాణి రేడియో స్టేషన్కి వచ్చారు. ఎంవిఎల్ని అక్కడ దింపి, నువ్విక్కడ పని చూసుకో, నేను పోరెంకిలో ఉన్న మా పెదనాన్నగారి ఇంటికి వెళ్ళొస్తాను అన్నారు జిఎల్ఎన్. ఎంవిఎల్ ఆకాశవాణి స్టేషన్లోకి అడుగు పెట్టగానే ప్యూన్ దగ్గర నుంచి స్టేషన్ డైరెక్టర్ వరకు అందరితో కలుపుగోల్తనంగా పలకరింపు అలవాటున్న ఎంవిఎల్ లోపలికెళ్లగానే ముందు నాటక శాఖ పాండురంగా కనిపించి, బహుకాల దర్శనం అన్నాడు. రాను పోను ఛార్జీలిస్తే ప్రతిదినం దర్శనమిచ్చి వెళ్తాను అన్నారు ఎంవిఎల్ నవ్వుతూ. ఏమిటి సంగతులు? ప్రస్తుతానికి రేడియో టాక్ రికార్డింగ్ ఉంది. అన్నట్టు ఉషశ్రీ ఉన్నారా? ఉన్నారు. అంతలో అటుగా వస్తున్న ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఎంవిఎల్ని చూసి ఆగి పలకరించాడు. నమస్కారం, ఎలా ఉన్నారు? ఇదిగో ఇలా. మీ సాహిత్య దర్శనం రికార్డింగ్ కోసమే స్టూడియోకి వెళ్తున్నాను. పక్కనున్న ప్రొడక్షన్ అసిస్టెంట్ చేతిలో పేపర్లున్నాయి. ఇంకా టైం ఉందా అడిగారు ఎంవిఎల్. ఇంకో అరగంట ఉంది. నేను ఉషశ్రీ దగ్గర ఉంటాను. అలాగే, నేను పిలుస్తాను అని శ్రీకాంత్ శర్మ వెళ్ళిపోయాడు. ఎంవిఎల్ వెళుతుంటే మధ్యలో నండూరి సుబ్బారావు కనిపించాడు. నండూరి వారు, నమస్కారం. కుశలమేనా? ఆ కు శలమే. ఎదురుగా కనిపిస్తుంటే కుశలమేనని అర్థం అన్నారు నండూరి. ఏమిటి కూకి శాకి మధ్య అంత గ్యాప్ ఇచ్చారు? ఎందుకో అన్నారు ఎంవిఎల్. ఏం లేదు, కార్తీక మాసంలో వచ్చిన వానగాలికి చైత్రమాసంలో చెట్ల చింతకాయలు రాలుతున్నాయిలే ఇక్కడ అన్నాడు నండూరి తనదైన వ్యంగ్య ధోరణిలో. ఎందుకు రాలవు? బెజవాడంతా ఉడతల దండు ఎక్కువైంది కదా, అందుకే రాలుతున్నాయి అన్నారు ఎంవిఎల్. ఇంకేంటి సంగతులు? ఈ మధ్య పూలరంగడి వేషాలు ఎక్కువవుతున్నట్టున్నాయి అన్నాడు ఎంవిఎల్ చొక్కాని చూసి నండూరి. వద్దంటున్నా చెట్ల పూలన్నీ వచ్చి నా షర్టు మీదే అతుక్కుపోతున్నాయి అన్నారు. భేష్, అందగాడివి కదా, పడకేం చేస్తాయి? నీతో మాట్లాడుతుంటే టైం తెలియదయ్యా. నాకవతల రికార్డింగ్ ఉంది, వెళ్తున్నా అని వెళ్ళిపోయాడు నండూరి. తర్వాత ఉషశ్రీని కలిశాక తెలుగు టాక్స్ రికార్డింగ్ స్టూడియోలోకి వెళ్లారు ఎంవిఎల్. ప్రొడక్షన్ అసిస్టెంట్ మైక్లో, ఈరోజు సాహిత్య దర్శనం కార్యక్రమంలో మినీ కవిత ఒక పరిశీలన అనే అంశం మీద ప్రముఖ రచయిత శ్రీ ఎంవిఎల్ గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. ఎంవిఎల్ ఆరంభిస్తూ, మినీ కవిత ఒక పరిశీలన. వేసిన దారంట వెళ్ళిపోవడం సులభం, అంతేకాదు పదిలం అన్నాడు శ్రీశ్రీ. కొత్త గొంతు వెతుక్కుని కొత్త దారి వేసుకుని కాలానికి ఎదురీదిన కవులు నిలబడ్డారు. పదండి ముందుకు అనడానికి శ్రీశ్రీకి 3 దశాబ్దాలు పట్టింది. కవిత్వానికి ఏ పేరు పెట్టుకున్నా అది కవిత్వమే. దాని పుట్టుక కవి హృదయం. నగ్నత్వమే మేటి కవిత్వానికి ధ్వని. ఇది ప్రస్తుత సమాజానికి ప్రతిధ్వని. మినీ కవిత కాగితం కరువుకి పుట్టిన బిడ్డ. నేడు అనేక చిన్న పత్రికలు కేవలం కవిత్వం కోసమే పుడుతున్నాయి, వందలాది కవుల్ని స్రవిస్తున్నాయి అంటూ ప్రాచీన కవుల గురించి ప్రస్తావించి నేడు అలిశెట్టి ప్రభాకర్, చంద్రసేన్, తాతా రమేష్, రామసూరి వంటి వాళ్ళు మినీ కవితలతో దూసుకొస్తున్నారు. అలిశెట్టి ప్రభాకర్ వేశ్య కవితలో తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికో ఒయాసిసై అన్నాడు. చంద్రసేన్ జీవితం గురించి కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే ఈ ప్రయాణం అన్నాడు. తర్వాత ఇదే కోవలో వసీర, రామసూరి, భైరవయ్య, రావి రంగారావుల మినీ కవితల గురించి చెప్పి, మినీ తెలుసుకున్న విషయాన్ని బట్టి, వేసుకున్న ప్రణాళికను బట్టి, ఎన్నుకున్న అక్షరాల శక్తిని బట్టి కవితలో కొసమెరుపుంటుంది.
చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు జ్ఞాపకం ఉన్నదే కవిత్వం అన్నారు. అలా ప్రస్తుతం వస్తున్న మినీ కవితలు కొన్నైనా మిగులుతాయని నా నమ్మకం. రాసినవాడు ఎందుకు రాశానో చెప్పగల స్థితిలో ఉండాలి అని. చివరికి మినీ కవితలు, కొన్ని చెణుకులు, కొన్ని చురకలు, కొన్ని మణిదివ్వలు, కొన్ని నిప్పురవ్వలు, కొన్ని దిక్సూచులు, కొన్ని ఎక్స్రేలు అంటూ శ్రావ్యమైన కంఠంతో ధారణతో జాలువారిన ప్రసంగం ముగిశాక తలెత్తి అనౌన్సర్ వైపు చూశారాయన. అనౌన్సర్ దగ్గర ఉషశ్రీ, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, ఏబి ఆనంద్, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ నిలబడి చూస్తున్నారు. ఎంవీఎల్ బయటికి రాగానే, ఎంత బాగా చెప్పావయ్యా, ఎంతైనా నువ్వు నువ్వే అన్నాడు ఉషశ్రీ. నేనే గాని కాఫీ గురూజీ. రెడీగా ఉంది, రా వెళ్దాం. ఈ రాత్రికుంటారా అడిగాడు భట్టు. లేదు. ఏబి ఆనంద్ షేక్ హ్యాండ్ ఇచ్చి, వ్యాసం చాలా బావుందండి అన్నాడు. ఏమిటి ఆనంద్జీ, నీ స్వరానికి ఉన్న అభిమాన అమ్మాయిలు నిన్ను చూడ్డానికి డైరెక్ట్గా స్టేషన్కి వస్తున్నారని విన్నాను అన్నారు ఎంవీఎల్. ఏదో వాళ్ళ అభిమానం లేండి. కనిపించని స్వరమాధుర్యాన్ని వీక్షించేందుకు ఎక్కడుంటే అక్కడికి రావడం విశేషాభిమానమే కదా ఆనంద్జీ అన్నారు నవ్వుతూ. తెలుగు మాస్టారు, మీ సాహిత్యాభిమానానికి కృతజ్ఞతలు. ఉషశ్రీ దగ్గర కాఫీ తాగుతుంటే రికార్డింగ్ ముగించుకుని నండూరు సుబ్బారావు వచ్చాడు. ఎంవీఎల్ మినీ కవితల గురించి చెప్తుంటే వినడం చుట్టూ ఉన్నవాళ్ల వంతయింది. రమణారావు ఎక్కడా? వచ్చానండయ్యా అన్నాడు అక్కడికి వచ్చిన రమణరావు. మా స్టూడెంట్ ఒక అమ్మాయి కవితలు రాస్తోంది. నేను చూశాను, చాలా బాగున్నాయి. యువవాణికి పంపమని చెప్పాను. కాస్త పరిశీలించండి. తప్పకుండా. మీరిలా వచ్చి చాలా రోజులయింది. బాపు రమణ వదిలితేగా. నెలలో సగం రోజులు మద్రాసులోనే అన్నారు శ్రీకాంత్ శర్మ. ఏంటి అందరూ ఇదే మాట అంటున్నారు? నేను అందరి వాడినయ్యా, ఎక్కడైనా ఉంటాను. మీ రేడియో వాళ్ళు రోజు ప్రోగ్రాం ఇస్తారా? చెప్పండి, రోజూ కనిపిస్తాను అన్నారు ఎంవీఎల్ నవ్వుతూ. జిఎల్ఎన్ స్టేషన్ డైరెక్టర్ శ్రీనివాసన్ గదికి ఫోన్ చేయడంతో కుర్రాడొచ్చి ఎంవీఎల్కి చెప్పాడు. ఫోన్లో మాట్లాడి అందరికీ బాయ్ చెప్పి స్టేషన్ బయటకొచ్చారు. బందర్ రోడ్లో ఉన్న ఆంధ్రజ్యోతి ఆఫీస్కొచ్చారు. అక్కడ స్కూటర్ దిగగానే ఎంవీఎల్ దగ్గరికి ఓ యువకుడొచ్చి, మాస్టారు నమస్కారం, నేను మీ స్టూడెంట్ రవీంద్రని అన్నాడు. 76 బ్యాచ్ కదా, గుర్తున్నావు. బావున్నావా? ఏంటిక్కడ? ఇతను నా ఫ్రెండ్ సురేష్, మీకు వీరాభిమాని. గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో చదివాడు. యువజ్యోతి ఒక్క వారం కూడా వదలకుండా చదువుతాడు. మేం నవోదయకు వెళ్తుంటే మీరు కనిపించారు. నమస్కారం మాస్టారు అన్నాడు సురేష్. మంచి సాహిత్యం చదవండి అని ఆంధ్రజ్యోతి ఆఫీసులోకి వెళ్లారు. ఎంవీఎల్ని చూడగానే అక్కడ స్టాఫ్ అంతా విష్ చేస్తుంటే వాళ్లను పలకరిస్తూ, శ్రీనివాస్ బావున్నావా? శర్మ ఏంటి చిక్కిపోయావు? నమస్తే సార్ అని టైపిస్టు జ్యోతి. ఏమ్మా బావున్నావా? బావున్నాను సార్. ఈ వారం యువజ్యోతికే అన్ని ఉత్తరాలు. అవునా? మొన్న పోస్ట్లో కొన్ని పంపాను, అందాయా? వచ్చాయండి. అక్కడ్నుంచి ఎంవీఎల్ ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గదిలోకి వెళ్లారు. సరిగ్గా 20 నిమిషాల తర్వాత బయటకొచ్చారు. కింద జిఎల్ఎన్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఎంవీఎల్ని చూసి, నెక్స్ట్ ఎక్కడికి అన్నాడు. నవోదయ యూత్కి పోదాం పదా. నవోదయ పబ్లిషర్స్ దగ్గరికి రాగానే అక్కడ రవీంద్ర, సురేష్ కనిపించారు. ఏంటయ్యా మళ్ళీ ఇక్కడ అన్నారు ఎంవీఎల్. సురేష్కి ఏవో పుస్తకాలు కావాలంటే వచ్చాం మాస్టారు. సరే రండి అని వాళ్ళని తీసుకొని నవోదయలోకి వెళ్తుంటే ఎవరితోనే మాట్లాడుతూ కనిపించారు నవోదయ రామ్మోహన్ రావు. ఆయన ఎంవీఎల్ని చూసి, రావయ్యా, నువ్వు అడిగిన బుక్స్ తెప్పించాను. నిన్నే వస్తానన్నావుగా అన్నాడు. అన్నాను కానీ కుదరలేదు అని రవీందర్ని పరిచయం చేసి, నా స్టూడెంట్, సాహిత్య అభిమాని, ఇతను రవీంద్ర ఫ్రెండ్. మినీ కవితలు బుక్స్ కావాలట, లోపలికెళ్ళి చూడండి అన్నాడు రామ్మోహన్ రావు. మాస్టారు నమస్తే, సేల్స్లో ఉండే శివ అన్నాడు. బావున్నావా శివయ్య? ఈ వారం యువజ్యోతికి భలే ప్రశ్న వేశావయ్యా. నువ్వే కదూ
శివ నవ్వేశాడు. అంతగా ఏమడిగావురా శివ అన్నాడు రామ్మోహన్ రావు. అరటిపండు లాంటి అబ్బాయికి అయస్కాంతం లాంటి అమ్మాయి ఎదురవుతే ఏమవుతుందని అడిగాడు చెప్పారు ఎంవిఎల్. దానికి నువ్వేం బదులిచ్చావు? అయస్కాంతానికి అతుక్కునే శక్తి లేని అరటిపండు ఎండిపోతుంది అన్నారు ఎంవిఎల్. అక్కడున్న వాళ్లంతా శివని చూసి నవ్వారు. నీకింకా పెళ్లి కాలేదు కదా, అందుకే అది అడిగావు. కానీ ఇంతకీ అయస్కాంతం ఎదురైందా అన్నారు ఎంవిఎల్. నువ్వు పిల్లని చూస్తే మావాడు రెడీ అన్నాడు రామ్మోహన్ రావు. సార్, నాకింకా 19 ఏళ్లే. ఓటు హక్కు వస్తే భర్త హక్కు వచ్చినట్టే అన్నారు ఎంవిఎల్. చెప్పారుగా అరటిపండుకి అతుక్కునే శక్తి ఉండదని. శివ జాగారమేనా అంది సేల్స్ చూసే వనజ నవ్వుతూ. శివ అక్కడి నుంచి వెళ్లబోతుంటే, ఊరికినే అన్నాలేవయ్యా, ఇంకా ఇలాంటి ప్రశ్నలు అడుగుతూనే ఉండు, నీలో హాస్యకవి నిద్రలేస్తాడు అన్నారు ఎంవిఎల్. అంతలో రామ్మోహన్ రావు గారు ఓ పార్సిల్ ఇచ్చి, ఇదిగో నువ్వు అడిగిన పుస్తకాలు అని ఇచ్చారు. మా స్టూడెంట్ ఓ మినీ కవిత రాశాడు, బావుంది, విను అన్నాడు ఎంవిఎల్. సమాజంలో మార్పు ఎందుకు రాదంటే, పేదవాడికి ధైర్యం లేక, మధ్యతరగతి వాడికి సమయం లేక, ధనవంతుడికి అవసరం లేక. అతనిది ఇంకొక కవిత, వ్యూ లేని ఇంటర్వ్యూలో క్యూలో నించోవడానికి కావలసిన మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. యువకళాలు ప్రపంచాన్నంతా 4 మాటల్లో చూపిస్తున్నాయి కదా అన్నారు ఎంవిఎల్. నువ్వు చెప్పాక కాదంటానా? కాఫీ తాగుదామా అన్నాడు రామ్మోహన్ రావు. ఇంతకు ముందే పురాణం దగ్గర తాగాను, వద్దు. కానీ ఇంతకీ నీ గుంటూరు బ్రాంచ్ విషయం ఎంతవరకు వచ్చింది? ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. నా దగ్గర కొన్ని ఐడియాలున్నాయి, రేపు ఫోన్లో చెప్తాను. మరిక వెళ్తాను అని బయటకొచ్చారు. అప్పటికే టైం సాయంత్రం 6 అయింది. సినిమా ఏం చూస్తానులే, ఇంటికెళ్దాం అన్నాడు జిఎల్ఎన్. భలేవాడివే, సినిమా ఎంతసేపయ్యా? 1.5 గంట. మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. సినిమా బావుంటుంది. స్కూటర్ లీలామహల్ వైపు వెళ్ళింది. లీలామహల్లో సినిమా చూసి ఇంటికొచ్చేసరికి రాత్రి 11 అయింది. కాలింగ్ బెల్ నొక్కే పని లేకుండానే తలుపులు దగ్గరగా వేసున్నాయి. ఎంవిఎల్ లోపలికొచ్చి పుస్తకాలు గదిలో టేబుల్ మీదుంచి ఆకుకూరల సంచి హాల్లో పెట్టారు. స్నానం చేసి వచ్చేసరికి భోజనం పెట్టారు భార్య వరలక్ష్మి. ఏం కూర? వంకాయ కూర, కంది పచ్చడి, పచ్చి పులుసు. భోంచేసి నిద్రపోతున్న కూతురు అనూరాధ, కొడుకు రాంప్రసాద్ను చూసి గదిలోకెళ్లి పుస్తకాలు తీశారు. అర్ధరాత్రి 3 గంటల వరకు గదిలో లైట్ వెలుగుతూనే ఉంది. ఒక పుస్తకం పూర్తిగా చదివాక మరో పుస్తకంలో కొంత భాగం చదివిన తర్వాత లైట్ ఆఫ్ చేసి పడుకున్నారు. మరుసటి రోజు 8ంటికి నిద్రలేచారు ఎంవిఎల్. అప్పటికే అనూరాధ న్యూస్ పేపర్, వచ్చిన ఉత్తరాలు టేబుల్ మీద ఉంచింది. చక్కెర లేని స్ట్రాంగ్ కాఫీ తాగుతూ పోస్ట్ చూశాక పేపర్లో హెడ్లైన్స్ చూస్తుంటే దూరం నుండి అనూరాధ, నాన్న, ఇవాళ రామచిలక సినిమాకి తీసుకెళ్తానన్నారు అని చెప్పింది. సాయంత్రం వెళ్దాం. నాన్న, ఎవరో వచ్చారు గదిలోకొచ్చి చెప్పింది అనూరాధ. బయటకొచ్చేసరికి వడ్డెర చండీదాస్ గారు, ఆయనతో పాటు మరో 2 వచ్చారు. దాస్ గారు బావున్నారా? ఆప్యాయంగా పలకరించారు. రండి అని గదిలోకి తీసుకెళ్లి కూర్చున్నారు. ఈయన నా మిత్రుడు చిన్నారావు, ఈయన మరో మిత్రుడు. పరిచయాలయ్యాక సహజంగానే సాహిత్యం వైపు చర్చ మొదలైంది. మాటల మధ్యలో చండీదాస్ గారు ఓ ఫోటో చూపించి, ఇది చూశారా? ఓవైపు పసిపాప, ఓవైపు సిక్కు మనిషి, ఒకే మొహంలో 2 పార్శ్వాలు చూపించడం బావుంది కదా, దీనిని మన చిన్నగారు వేశారు అన్నారు చండీదాస్. ఎంవిఎల్ ఆ బొమ్మ తీసుకొని చూసి, ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చక్కగా చూపించారు అని పక్కనున్న పెన్ను పుస్తకం తీసుకొని బొమ్మకు తగ్గ మినీ కవిత చకచకా రాశారు. నువ్వెరగని కసికన్నుల ఎర్రజీర పోవాలి, నవ్వలేని పసిమొగ్గల ప్రకాశింపచేయాలి. చండీదాస్తో సహా వచ్చిన వాళ్లంతా మాస్టర్ స్పాంటానిటీని ఎంతగానో మెచ్చుకున్నారు. అందరూ కాఫీ తాగాక వాళ్ళు వెళ్ళిపోయారు.
కొన్ని నెలల తర్వాత వచ్చిన కొత్త సంవత్సరానికి గ్రీటింగ్ కార్డుగా ఆ చిత్రానికి తను రాసిన కవితను ప్రింట్ చేయించుకొని మిత్రులందరికీ పంపారు ఎంవిఎల్. ఫోన్ చేసి, హలో రామ్మోహన్ రావు గారు, అయ్యా, గుంటూరులో నవోదయ బ్రాంచ్ గురించి నా దగ్గర ప్రపోజల్స్ ఉన్నాయన్నాను కదా, గుంటూరులో ప్లేసు డేటు ఫిక్స్ చేసుకోండి, ఈ లోపల నవోదయ గుంటూరుకు వచ్చింది అని పేపర్లో ప్రకటన ఇద్దాం, దానికోసం మ్యాటర్ కూడా సిద్ధంగా ఉంది, మధ్యాహ్నం ఫోన్ చేయండి అని ఫోన్ పెట్టేసి కాలేజీకి వెళ్ళిపోయారు. బిఏ తెలుగు స్టూడెంట్ ఎస్టీపీ శ్రీ వెంకటేశ్వర్లు తెలుగు డిపార్ట్మెంట్ నుంచి వస్తూ ఎంవిఎల్కి ఎదురయ్యాడు. నమస్కారం మాస్టారు. ఏంటయ్యా, నా క్లాస్ ఉందా? పద, వస్తున్నా. సరేనండి అని వెళ్ళబోతున్న ఎస్టీపీతో, అవును, రిజల్ట్స్ వచ్చాయిగా, అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యావా? లేదు మాస్టారు, హిస్టరీ మిగిలింది. హిస్టరీ మిగలడం ఏంటయ్యా? క్లాసులకు సరిగ్గా వెళ్ళలేదు. నాకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి చిన్న గొడవ, చాలా క్లాసులు మిస్ అయ్యాను. సర్లే, క్లాస్కు పద, వస్తున్నా అన్నారు. అంతలో అత్తిలి వెంకటరమణ కనిపిస్తే ఆగారు. 5 నిమిషాల తర్వాత క్లాస్కొచ్చి నిలబడి, ఇవాళ రంగనాథ రామాయణం చూద్దాం అని, రంగనాథ రామాయణం ఆంధ్ర తెలంగాణ ప్రజలు మాట్లాడుకునే భాష అయిన తెలుగులో వాల్మీకి రామాయణం యొక్క అత్యంత ప్రసిద్ధ అనుసరణలో ఒకటి. ఇది 12,290 ద్విపదలలో రచించబడింది. ఇది పండిత పామరులలో బాగా ప్రాచుర్యం పొందింది. రంగనాథుడు వాల్మీకి రామాయణం యొక్క ఇతివృత్తాన్ని అనుసరించి సంఘటనల గమనాన్ని ప్రభావితం చేసి కొన్ని సంఘటనలలో మార్పులు చేశాడు. దీనిని 7 కాండాలలో చెప్పాడు. కవి చేసిన మార్పుల్లో ముఖ్యంగా ఉడత ఆశీర్వాదం చాలా ప్రాచుర్యం పొందింది అని దానిని గురించి చెబుతూ ఆసక్తిగా వింటున్న స్టూడెంట్స్లో ఎస్టీపీ వైపు చూసి, లైబ్రరీకి వెళ్ళి వీసా తీసుకురావయ్యా అన్నారు. అర్థం కానట్టు చూస్తున్న ఎస్టీపీతో, అర్థం కాలేదా? విజ్ఞాన సర్వస్వమయ్యా అన్నారు. వెంటనే వెళ్ళి తీసుకొచ్చాడు ఎస్టీపీ. తనకి కావలసిన పేజీలు తిప్పి చూసి, పీరియడ్ అయ్యాక తీసిన చోటే పెట్టు అన్నారు. అప్పటికే క్లాస్ అయిపోవడంతో ఎంవిఎల్ బయటకెళ్తుంటే ఎస్టీపీ, రాజేంద్ర, సుబ్బారావు ఆయనతో నడుస్తూ, మాస్టారు, హిస్టరీ నాగమల్లేశ్వరరావు గారితో అన్నాడు నీళ్లు నమిలినట్టు. అంటే మిమ్మల్ని పరీక్షలో పాస్ అయ్యేలా మళ్ళీ పాఠాలు చెప్పమని నన్ను ఆయనతో చెప్పమంటావా? కాదు మాస్టారు, అవేం వద్దు గాని వచ్చే ఆదివారం 10 గంటలకు హిస్టరీ బుక్స్ తీసుకుని మా ఇంటికి రండి అన్నారు ఎంవిఎల్. సాయంత్రం 5 గంటలకి రిక్షాలో ఇంటికొచ్చేశారు ఎంవిఎల్. అప్పటికే మిసెస్ ఎంవిఎల్, మద్దాలి వరలక్ష్మి, అనక్క, గుండు సినిమాకి సిద్ధంగా ఉన్నారు. అనక్క, ఏ థియేటర్కి? అప్సరా. అప్సరాకి తీసుకెళ్ళవయ్యా అన్నారు రిక్షా వ్యక్తితో. రిక్షాలో వెళుతూ రామచిలక సినిమా వివరాలు చెప్తూ వేటూరి పాటలు, సత్యం సంగీతం గురించి, సంగీతం దర్శకత్వం గురించి, అది తమిళ సినిమా రీమేక్ అని చెప్పారు. 10 నిమిషాల తర్వాత థియేటర్కి వెళ్ళి చూస్తే రామచిలక సినిమా బదులు శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా ఉంది. సినిమా మారిందనేసరికి అనురాధ మొహం ముడిచింది. పోనీ ఇంకో సినిమాకి వెళ్దాం అన్నారు వరలక్ష్మి. మనం మళ్ళీ రిక్షాలో వెళ్లేసరికి అన్ని హాళ్లలో సినిమా మొదలవుతుంది. ఈ సినిమా చాలా బాగుంటుంది, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, మళ్ళీ చూద్దాం అన్నారు ఎంవిఎల్. అయిష్టంగానే తల ఊపింది అనురాధ. బ్లాక్ అండ్ వైట్ 3 గంటల సినిమా. సినిమా పూర్తయ్యాక బయటికి రాగానే, థ్యాంక్స్ అనక్క, మంచి సినిమా చూపించావు అన్నారు కూతురుతో. రామచిలక ఎప్పుడు చూపిస్తారు నాన్న అని అడిగింది అమాయకంగా. ఈసారి కనిపించినప్పుడు ఎగిరిపోకుండా పట్టుకుని చూపిస్తాను అన్నారు. ఆదివారం 10 గంటలు. ఎస్టీపీ రాజేంద్ర, సుబ్బారావు, సురేష్ సైకిల్ మీద ఎంవిఎల్ గారింటికొచ్చారు. లోపల నుంచి అనురాధ వాళ్ళని చూసి బయటకొచ్చింది. మాస్టర్ రమ్మన్నారు, ఎస్టీపీ వచ్చాడని చెప్పు అన్నాడు. తలుపు దగ్గరగా వేసి లోపలికెళ్ళి, డాడీ అని వచ్చిన వాళ్ళ గురించి చెప్పింది. 10 నిమిషాల్లో వస్తాను, ఉండమని చెప్పు. 10 నిమిషాల తర్వాత బయటకొచ్చిన ఎంవిఎల్,
సుబ్బారావు సైకిల్ వెనక్కి కూర్చుని అడివాంజనేయ స్వామి గుడివైపు వచ్చారు. అక్కడి నుంచి 2 పర్లాంగులు వెళ్ళాక ఎడం పక్క సందులో గతుకుల రోడ్డు మీద మరో పర్లాంగు దాటాక కనిపించిన మామిడి తోట దగ్గర ఆగారు. రండయ్యా, ఇదే ఎలమావి తోట. ఎలా ఉందో చూశారా? ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. తోట గేటు తీసి ఉండడంతో లోపలికొచ్చిన మాస్టార్ని గుర్తుపట్టిన నర్సయ్య, రండి బాబు అన్నాడు. నర్సయ్య, బావున్నావా? పిల్లలు ఎలా ఉన్నారు అడిగారు. నర్సయ్య వెనకాలే కస్తూరి, చిన్న వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తుంటే, ఏం కస్తూరి, చెట్టు పిట్టలు ఏమంటున్నాయి అన్నారు. బాగున్నాయి అంది సిగ్గుపడుతూ. శివయ్య, స్కూల్కెళ్తున్నావా? వెళ్తన్నా అన్నాడు ముసిముసిగా నవ్వుతూ. నర్సయ్య, వీళ్ళు ముగ్గురు మా కాలేజీలోనే చదువుకుంటున్నారు. వీళ్ళకి పాఠాలు చెప్పడానికి ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని వచ్చాం. తమరెప్పుడైనా రావచ్చు, రండి అంటూ లోపలికి దారి తీశాడు. కస్తూరి, మా వాళ్ళకి తోట చూపిస్తావా? ఓ అని సంబరంగా అందరికంటే ముందు నడుస్తూ, ఇవన్నీ మామిడి చెట్లు, ఇప్పుడే చిగుళ్ళేస్తున్నాయి. మట్టి రంగుతో ఎంత బావున్నాయో చూడండి, వాసన కూడా కమ్మగా ఉంటుంది అని ఓ కొమ్మ వంచి లేత చిగుళ్ల వాసన చూపించింది. పొద్దున్నే మా కోడిపుంజి ఈ చెట్టు మీదెక్కి కూస్తుంది అని శివ అక్కకు వంతపాట పాడాడు. ఈ చెట్టు మీద రామచిలుకలు, గోరు వంకలు, పూరేడు పక్షులు వాల్తాయి అంది. తర్వాత పంపు సెట్ దగ్గరికి తీసుకొచ్చింది. పెద్ద బావి, పంపు నుండి నీళ్లు పడేలా పెద్ద సిమెంట్ తొట్టి కనిపించింది. దాన్ని ఆనుకుని ఉన్న జామ చెట్టు చూపించింది. కాయలున్నాయి. దీనిమీద ఉడతలు, చిలుకలు వాలి కాయల్ని కొరికి పాడు చేస్తాయి. చిలక్కొట్టిన జామకాయ రుచిగా ఉంటుందని మా తాత అనేవాడు. ఇదిగో అని చిలక కొట్టిన జామకాయలు 2 కోసి తొట్లో ఉన్న నీళ్లలో కడిగి ఎంవీఎల్కి, రాజేంద్రకి ఇచ్చింది. నరసయ్య కోపంగా, కస్తూరి, ఏంటా పని? మంచి కాయలు ఇవ్వాలి గాని సిలక్కొట్టిన కాయలిస్తావా అని ఎంవీఎల్ వైపు తిరిగి తెలియకిచ్చింది. మంచి కాయలు కోసిస్తా అని నర్సయ్య తీసుకోబోతుంటే, వద్దు, కస్తూరి చెప్తోందిగా రుచిగా ఉంటాయని అన్నారు. మామిడి తోట సరిహద్దులో ఉన్న రేగు చెట్టు దగ్గరికి వెళ్ళి రేగుపళ్ళు కోసి ఓణీలో పోసుకొచ్చి, తినండి, బావుంటాయి అని ఇచ్చింది. ఇంకేం తెలుసు అన్నారు ఎంవీఎల్. ఏ చెట్టు ఎప్పుడు పూత పోస్తుంది, ఏ చెట్టు ఎప్పుడు చిగురులేస్తుంది, ఏ పిట్ట ఎలా కోస్తుంది తెలుసు. మా అక్క పిట్టలా అరుస్తుంది అన్నాడు శివ. మిమిక్రీ చేస్తావా అంటే అర్థం కానట్టు మొహం పెట్టింది కస్తూరి. అంటే నువ్వు పక్షుల్లా శబ్దాలు చేస్తావట కదా, అదే మిమిక్రీ. ఏది, రామచిలకలా చెయ్యి. అటు తిరిగి అంటా అని వెనక్కి తిరిగి రామచిలక మాట్లాడినట్టు బాగున్నావా అంది. అంతే. ఎంవీఎల్తో పాటు విద్యార్థులు చప్పట్లు కొట్టారు. సిగ్గుపడి కస్తూరి వెళ్ళబోతుంటే, ఆగాగు అని ఎంవీఎల్ అనగానే ఆగింది. ఇంతేనా, ఇంకా ఏమైనా వచ్చా? నాకు చెట్ల కొమ్మల్లో నుంచి ఆకాశాన్ని చూడడం, పొద్దున్నే సూర్యుణ్ణి చూడడం ఇష్టం. ఎండ ఉన్నప్పుడు వాన కురుస్తుంటే ఆకాశంలో వచ్చే ఇంద్రధనుస్ అంటే మరీ ఇష్టం. వానలో తడవడం ఇష్టం. సాయంత్రం పొద్దుకుంకేటప్పుడు ఆకాశంలో మారే రంగులు చూడడం ఇష్టం. అన్నీ పిచ్చి పిచ్చి పనులు చేస్తా ఉంటదయ్యా. పద పద, వాళ్ళు పాఠాలు చదువుకోవాలంట అన్నాడు నర్సయ్య. కస్తూరి, శివ వెళ్ళిపోయారు. అయ్యా, టీ చేసి తెమ్మంటారా? వద్దు నర్సయ్య, తాగే వచ్చాం. ఏదైనా కావాలంటే పిలుస్తాలే అన్నాడు ఎంవీఎల్. నర్సయ్య పిల్లలు వెళ్ళిపోయారు. అక్కడున్న తొట్టిలో సగానికి నీళ్లున్నాయి. ఎంవీఎల్ నీళ్లలో కాళ్లు పెట్టుకుని కూర్చున్నారు. ఎదురుగా ఎస్టీపీ, మిగిలిన వాళ్ళు కూర్చున్నారు. ఏం జరిగిందో ఇప్పుడు చెప్పవయ్యా, నువ్వసలు హిస్టరీ క్లాసులకు ఎందుకెళ్ళలేదు అని ఎస్టీపీని అడిగారు. ఒకరోజు మాస్టర్ క్లాస్కొచ్చారు. ఆ రోజు నాకు కొంచెం లేట్ అయింది. లోపలికెళ్తుంటే అందరి ముందు నిలబెట్టి అన్ని సబ్జెక్టులతో పాటు హిస్టరీ కూడా పాస్ అయితేనే డిగ్రీ వస్తుందనే విషయం గుర్తుపెట్టుకో అనేసరికి క్లాస్ అంతా నవ్వారు. ఆ తర్వాత ఇంకోసారి లేటుగా వెళ్లేసరికి క్లాస్లోనికి రానివ్వలేదు.
ఆ రోజు నుండి హిస్టరీ క్లాస్ అంటేనే ఇష్టం లేకుండా పోయింది అన్నాడు. నాకు తెలిసి నాగమల్లేశ్వరరావు ఉద్దేశం నువ్వు ఊహించుకున్నట్టు ఉండదు. హిస్టరీ కూడా ఒక సబ్జెక్టే కదా, దాన్ని అశ్రద్ధ చేస్తే 3 ఏళ్ళు చదివినా డిగ్రీ చేతికి రాదు. అది కూడా పాస్ అవ్వాలి కదా అన్నది ఆయన ఉద్దేశం. తన స్టూడెంట్ ఫెయిల్ అవ్వాలని ఏ అధ్యాపకుడు కోరుకోడు. మన కాలేజీలో అలాంటి వారు లేనే లేరు. అందరూ మంచివాళ్లే. సరే, హిస్టరీ పుస్తకం ఇవ్వు అని విషయ సూచిక చూశారు. మీరు నలుగురు హిస్టరీలో ఫెయిల్ అయ్యారా? మాకు ఇంగ్లీష్లో కూడా పోయింది సార్ అని రాజేంద్ర, సురేష్ చెప్పారు. సరే, ఈరోజు హిస్టరీ చూద్దాం అని టెక్స్ట్ బుక్ పక్కన పెట్టి, ముందు మీకు హిస్టరీ అంటే ఉన్న చులకన భావన తీసేయండి. నేను మీకు పరీక్షలకి ప్రిపేర్ కావాల్సిన విధంగా చెప్తాను అని పల్లవులు, చాణుక్యుల చరిత్రలు, మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల గురించి చెప్పి, ఆ చాప్టర్స్ నుండి పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో, వాటికి జవాబులు ఎలా రాయాలో చెప్పడం ప్రారంభించారు. ఏ పరీక్ష పేపర్లో అయినా మొదట 5 మార్కుల ప్రశ్నలు, తర్వాత 3 మార్కుల ప్రశ్నలు, ఆ తర్వాత 2 మార్కుల ప్రశ్నలు, ఆ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. అందరూ చేసే తప్పేంటంటే, ముందు 5 మార్కుల ప్రశ్నల నుండి మొదలు పెడతారు. అందులో అన్నీ తెలిసిన ప్రశ్నలు ఉండవు. ఇష్టం వచ్చినట్టు రాస్తారు. చివరికి వచ్చేసరికి జవాబులు తెలిసిన ప్రశ్నలు ఉంటాయి, కానీ అవి రాసే సమయం ఉండదు. అందుకని చివరి ప్రశ్నలు బాగా తెలిసినవి మొదట రాయాలి. అప్పుడు పేపర్ దిద్దే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది. చివరి జవాబులను అంతగా పట్టించుకోరు అని చెప్పారు. సమీపంలోని మామిడి చెట్టు కింద కూర్చున్న కస్తూరి ఎంవీఎల్ పాఠాలు చెప్తుంటే రెప్పవాల్చకుండా చూస్తూ వింటోంది. అక్క, ఏం చేస్తున్నావిక్కడ అన్నాడు చిన్న వచ్చి. వాళ్ళు చదువుకుంటున్నారు అంది మెల్లగా, పల్లవుల గురించి చెప్తూ. వాళ్ళు వాడిన భాషలు సంస్కృతం, ప్రాకృతం. అయినా కొన్ని రికార్డుల్లో తమిళ శాసనాలున్నాయి అని ఎంవీఎల్ సూటిగా వాళ్లకు అర్థమయ్యేటట్లు చెప్తుంటే, వాళ్లకు అర్థమైందో లేదో తెలియదు, కానీ కస్తూరికి మాత్రం ఆయన చెప్తున్న విధం, పరీక్షలు రాసే పద్ధతి గురించి చెప్పడం ఆకట్టుకున్నాయి. నరసయ్య తాటి ముంజలు తెచ్చి, తినండయ్యా అని వాళ్ల ముందుంచాడు. ఇవన్నీ ఎందుకు నరసయ్య? ఇలా అయితే రోజు ఇక్కడికే వస్తాం. దానికేం భాగ్యమయ్యా, మీరెప్పుడైనా రావచ్చు. అయినా చెట్లు ఇస్తున్నాయి, నేను మీకిస్తున్నాను. ఇందులో నేను చేసిందేముంది? రేపు కూడా వస్తాం. అలాగేనండయ్యా. అంతలో పండిన ఎర్రని సీమచింతకాయలు 2 దోసెళ్లలో తెచ్చి వాళ్ల ముందుంచారు కస్తూరి, శివ. అరెరే, మీరు కూడా తెచ్చారా అన్నాడు ఎంబీఎల్. నర్సయ్య, ఈ అమ్మాయి ఏం చదివిందని చెప్పావు? 5వ క్లాస్ అండి. అయితే మెట్రికులేషన్ పరీక్షలకి డైరెక్ట్గా కట్టిద్దాం. 5వ తరగతి చదివినట్టు పేపర్లున్నాయా? ఉండాలయ్యా. నాన్నా, ఎక్కడున్నాయో నాకు తెలుసు, వెళ్ళి తెస్తా అని కస్తూరి ఇంటికి పరిగెత్తింది. అయ్యా, మళ్ళీ చదివేందుకయ్యా? బడికి యాడికి పంపాలి? వయసుకొచ్చింది. అప్పుడే పెళ్లి చేసి పంపిస్తావా ఏంటి? అదే అనుకుంటున్నావయ్యా. చాలేవయ్యా, పసితనం పోని పిల్లకు పెళ్ళేంటయ్యా? నువ్వు చదువుకోలేదని నీ పిల్లలు చదువుకోకూడదా? కాలం మారిందయ్యా. నువ్వు కట్నాలు, కానుకలు ఇచ్చి పెళ్లి చేసే కంటే చదువు చెప్పిస్తే ఆమె తలరాతే కాదు, ఎంతోమంది తలరాతల్ని మార్చగలదు. 10వ తరగతి చదివిద్దాం అంటుంటే స్టూడెంట్స్ ఆయన వైపు ఆశ్చర్యంగా చూశారు. కస్తూరి పరిగెత్తుకుంటూ వచ్చి చిన్న కవర్లో ఉన్న స్కూల్ సర్టిఫికెట్లు తెచ్చింది. వాటిని తీసుకొని చూసి, సరే నర్సయ్య, రేపు మళ్ళీ వస్తాను, అప్పుడు పుస్తకాలు తెచ్చిస్తాను అని కస్తూరి వైపు చూసి, బాగా చదువుకో, నీకు పాఠాలు నేను చెప్తాను అన్నారు. ఆ క్షణంలో కస్తూరి ముఖంలో వెలుగు పులిమిన నవ్వు తళుక్కుమంది. నర్సయ్య, ఇవన్నీ ఇప్పుడు తినలేం గాని ఇంటికి తీసుకెళ్తాం. తాటి ముంజల్ని బాదమాకుల్లో ప్యాక్ చేసి ఇచ్చాడు. అక్కడే నిలబడ్డ కస్తూరితో, నువ్వు బాగా చదువుకోవాలి. చదువుని ఎవ్వరూ దొంగతనం చేయలేరు. బుద్ధి వికసిస్తుంది. చదువు 10 మందికి బ్రతుకునిస్తుంది. బ్రతకనివ్వాలి. నిన్ను నువ్వే తీర్చిదిద్దుకోవాలి అన్నారు. అట్లాగే మాస్టారు, నాకు చదువుకోవడం అంటే ఇష్టం అంది కస్తూరి. పదండయ్యా, 1 గంట దాటింది
అన్నారు మాస్టారు లేచి నిలబడి. కథలోని తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.